11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ 10 సంవత్సరాల మోడీ గారి పాలనలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. కరోనా కష్టకాలంలో ఉండి కూడా ఒకవేళ కరోనా కష్టకాలం రాకపోయి ఉండుంటే ఇవాళ 4వ స్థానమో 3వ స్థానంలో ఉండేటువంటి ఆస్కారం ఉండే భారత ఆర్థిక వ్యవస్థ. ఇవాళ మోడీ గారి సంకల్పం, మోడీ గారి ఆశయం రేపు భారత ఆర్థిక వ్యవస్థ 3వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా ఉండాలి. నా భారత్ ఒకనాడు థర్డ్ వరల్డ్ కంట్రీ, నా భారత్ పేద దేశం, నా భారత్ ఇతర దేశాల సాయం కోసం ఎదురు చూసే దేశం, నా దేశం అమెరికా ఉప్మా బస్తాలు పంపితే నా పిల్లలకు పెట్టిన దేశం, నా దేశం ప్రపంచానికి అన్నం పెట్టగలిగేటువంటి స్థాయికి ఎదిగింది భారతదేశం అనే పరిస్థితి వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థ. ఆయన ఒక ఆర్టికల్ రాస్తున్న మాట ఏంటంటే, ప్రపంచంలో ఏ దేశానికైనా అవసరం పడితే అన్నం పెట్టగలిగే స్థాయిలో ఉన్నది భారత్. కానీ భారత్కి ఏదైనా ఆపదస్తే ఆదుకోగలిగేటువంటి శక్తి ఏ దేశాలు లేదని చెప్పిందో ఆ ఆర్థిక వ్యవస్థ ఈ మధ్యకాలంలో. అందువల్ల మోడీ గారు ఏదో సోషల్ మీడియా లేదా బాయ్ చెప్పి ఉపన్యాసం ఇస్తే కాదు, ఒళ్ళు వంచి పనిచేసి భారత జాతి హృదయాల్లో ఇవాళ దేశ ప్రగతిని అనే దాన్ని ముద్ర వేసి ఇవాళ స్థానం సంపాదించుకున్నప్పుడు బిడ్డ నరేంద్ర మోడీ గారు. కాబట్టి రేపటి భవిష్యత్తు ఈ దేశంలో మోడీ గారిది మాత్రమే. 1947 ఈ దేశానికి స్వాతంత్రం సాధించుకొని 100వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభతరుణంలో వికసిత్ భారత్ అని చెప్పి అలా గొప్పగా స్వప్నం, గొప్పగా కళ్ళు కంటున్న వ్యక్తి మోడీ గారు. కాబట్టి ఇవాళ మోడీ గారు ఒక మంచి పునాదిని, మంచి ప్రజాస్వామిక వ్యవస్థని, అన్నిటికీ మిక్కిలి ఒక సిస్టమ్ని ఇలా మనందరికీ అందిస్తున్న వ్యక్తి. కాబట్టి రాబోయే కాలంలో భారతదేశం ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా, ప్రపంచానికి ఒకనాడు ఇవాళ విశ్వగురువుగా వెలిసిన భారతదేశం రాబోయే కాలంలో మళ్ళీ విశ్వగురువు స్థానాన్ని సంతరించుకునే స్థాయికి ఎదగాలని చెప్పి ఆ ఎదగడంలో మోడీ గారు వేసిన పునాది తప్పకుండా మనందరికీ మార్గదర్శకంగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. రేపు మనకు ఇంతకుముందు రామచంద్ర గారు చెప్పినట్టుగా హైదరాబాద్లో 100%, ఇవాళ మొత్తం తెలంగాణలో బలంగా ఉన్నటువంటి ప్రాంతం మన జిహెచ్ఎంసీ ప్రాంతం. అందువల్లనే మొన్న మల్కాగిరిలో ఈ చుట్టుముట్టిన మనం గుర్తుపెట్టుకోండి, నల్లగొండ మనకు భువనగిరి కొంచెం ఎక్కడో కొంచెం దారి తప్పినాం, కానీ అదర్వైజ్ మొత్తం జిహెచ్ఎంసీ చుట్టుపక్కలంతా మనమే ఉన్నాం. మెదక్ నుంచి వెళ్ళి అడుతరంకి వచ్చినాం మనం. ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి గారి కాన్స్టిట్యున్సీ గెలుచుకున్నాం మనం, ఇక్కడ మల్కాయిలో గెలుచుకున్నాం మనం, సికింద్రాబాద్లో గెలుచుకున్నాం మనం, హైదరాబాద్లో కూడా గొప్ప ఓటు సాధించుకున్నాం మనం. రేపటి కాలంలో జిహెచ్ఎంసీ మీద ఇవాళ హైదరాబాద్ గడ్డ మీద వికసించేది కమలం గుర్తు మాత్రమే. గెలిచే పార్టీ ఇవాళ కమలం, భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి నేను ఒకటే వీళ్ళందరినీ కోరుతున్నా, మన దాంట్లో నాయకత్వాన్ని కొదవలేదు, స్పేస్ కొదవలేదు. గుర్తుపెట్టుకోండి, ఇది ఆరంభం మాత్రమే. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ 40% ఓట్లు సాధిస్తే 35% ఓట్లు సాధించి నువ్వా నేనా అని చెప్పి సందేశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. దానికి ఆశీర్వదించింది తెలంగాణ జాతీయ విషయం మర్చిపోవద్దు. రేపటి కాలం అంతా మనదే, రేపు ఎగిరేటువంటిది భారతీయ జనతా పార్టీ జెండా మాత్రమే. కాబట్టి ఇవాళ జైన్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కడుపులో పెట్టుకొని కాపాడుకునేటువంటి బాధ్యత మా నాయకులకు ఉంటుందని చెప్పి నేను విశ్వసిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకున్న భారత్.